నమస్తే, వెల్కమ్ టు APTS 24 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ కు వ్యతిరేకంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ పిలుపు. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా కొన్న వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం ఇవ్వాలన్న ఎన్టీఆర్. రేపు విశాఖ సాగర తీరంలో నౌకాదళ దినోత్సవం 2024 కొనసాగింపు విన్యాసాలు. సందర్శకులను అలరించనున్న INS నిర్దేశక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సభావత్ రాములు నాయక్. ఈ నెలలో జరిగే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మీటింగ్ కు సీఎం కు ఆహ్వానం. సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేసే పోరాటానికి నటులు సహకరించాలని కోరిన మేరకు ఇప్పటికే అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ లు డ్రగ్స్ వ్యతిరేకంగా తమ సందేశాలను వీడియో రూపంలో మీడియాకు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మరోసారి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రకటన ఇచ్చారు. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం, కొనటం, వినియోగించడం చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించండి అని ఎన్టీఆర్ కోరారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసం సహచరుల ప్రభావం వలన స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111 కి ఫోన్ చేసి సమాచారం అందించండి. ఏపీలో నౌకాదళ దినోత్సవం 2024 కొనసాగింపు విన్యాసాలను శనివారం విశాఖ సాగర తీరంలో నిర్వహించనున్నారు. 1971 ఇండో పాక్ యుద్ధంలో భారత నౌకాదళం పోషించిన పాత్రకు గుర్తుగా ఏటా డిసెంబర్ 4న విశాఖలో ఈ వేడుకలు నిర్వహించేవారు. గత ఏడాది ఈ కార్యక్రమాలు ఒడిశాలోని పూరిలో జరిగాయి. వాటి కొనసాగింపు వేడుకలు రేపు విశాఖలో జరగనున్నాయి. ఇటీవల జాతికి అంకితం చేసిన INS నిర్దేశక్ మొదలైనవి సందర్శకులను అలరించనున్నాయి. என்ன 13 ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సభావత్ రాములు నాయక్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో బంజారా సమాజ అభివృద్ధి కోసం వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి అందుకు సానుకూలంగా స్పందించారు. ఈ నెలలో జరిగే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ మీటింగ్ కు ముఖ్యమంత్రిని ఆహ్వానించడం, ఆయన హాజరు కానున్నట్లు హామీ ఇవ్వడం బంజారా సమాజం ప్రగతికి మేలుకొల్పు కావచ్చు. బంజారా సమాజ ఆర్థిక, సామాజిక, విద్య మరియు రాజకీయ అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ సమావేశం ద్వారా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆశిస్తున్నాం అని తెలిపారు. అక్కన్నపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యతిస్తుందన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సంఘాల పటిష్టం,
కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడం మా ప్రభుత్వం లక్ష్యం. విద్యా వ్యవస్థలో అనేక రకాల వసతులు కల్పిస్తోంది. మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన సావిత్రిబాయి పూలే గారికి ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు మంత్రి పొన్నం. సావిత్రిబాయి పూలే మహిళలు కూడా చదువుకోవాలని నినదించి ఈరోజు సమాజంలో మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్రం మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమం చేస్తా ఉన్నాం. తప్పకుండా సావిత్రిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తా ఉన్నారు. నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు దొరికిపుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి కోటీశ్వరులను చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకంగా అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగేసే ఈ సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తారు. శ్రీకాకుళం డివిజన్ పరిధిలో రేషన్ డీలర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్డీఓ సాయి ప్రత్యూష వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళంలో రేషన్ డీలర్ల దరఖాస్తులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా తెలిపారు. ఆర్డీఓ సాయి ప్రత్యూష 107 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. 5 పోస్టులపై కోర్టులో కేసుల కారణంగా వాటి నిలుపుదల చేసినట్లు వివరించారు. మొత్తం 13 మండలాలకు 107 డీలర్ల పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. ఈ నెల 23వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీగా తెలిపారు. దరఖాస్తులను ఆర్డీఓ కార్యాలయానికి అందజేయాలని కోరారు. అభ్యర్థులు ఎంపిక రాత పరీక్ష ద్వారా ఉంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం డివిజన్ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఈ చౌక ధరల దుకాణం డీలర్ పదవికి అభ్యర్థుల ఎంపిక దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. సో నా 13 మండలాల్లో మొత్తంగా ఉన్న వేకెన్సీస్ 112. అందులో ఇప్పుడు మేము కవర్ చేస్తున్న నోటిఫికేషన్లో 107 వేకెన్సీస్ మేము నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము. మిగతా 5 హైకోర్టులో అపీల్ వేయడం వలన మిగతా 5 పిక్ చేయలేకపోతున్నాము. సో ఇప్పుడు టోటల్గా 107 డీలర్ పదవికి వేకెన్సీలు మేము మంజూరు చేస్తున్నాం, నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో క్లియర్ వేకెన్సీస్ వచ్చి 63 అండ్ బైఫర్కేషన్ వల్ల వచ్చిన వేకెన్సీస్ వచ్చి 49. సో మొత్తం కలిపి 107. ఇందులో ఇవాళ నోటిఫికేషన్ మేము జారీ చేస్తున్న తేదీ జనవరి 2వ తేదీ. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చి 23 జనవరి 23 జనవరి. తర్వాత హాల్ టికెట్ జారీ చేసే తేదీ 31 జనవరి. రాత పరీక్ష జరుగు తేదీ ఫిబ్రవరి 5. తర్వాత రాత పరీక్ష జరుగు ప్రదేశం వచ్చి ప్రభుత్వ డిగ్రీ కళాశాల శ్రీకాకుళం. తర్వాత ఇంటర్వ్యూ జరుగు తేదీ వచ్చి ఫిబ్రవరి 9. ఇది ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లోనే ఇంటర్వ్యూ జరుగుతుంది. తర్వాత ఎంపిక చేసుకోవడానికి వయోపరిమితి వచ్చి అన్ఎంప్లాయ్ అయి ఉండాలి, 18 to 40 years మధ్యలో అయి ఉండాలి. తర్వాత ఏ అయితే ఫేర్ ప్రైస్ షాప్ దుకాణం ఉందో అందులో గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ పరిధిలోని అభ్యర్థి అక్కడ నివాసం చేయించిన వాళ్ళే ఉండాలి. తర్వాత టోటల్ ఇది ఎగ్జామ్ అనేది 100 మార్కులు జరుగుతుంది. రాత పరీక్ష 80 మార్కులకి. తర్వాత ఇంటర్వ్యూ అనేది 20 మార్క్స్కి. తర్వాత క్యాండిడేట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో గెస్టెడ్ పర్సన్ సైన్తో ఆ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ నార్మల్ ఫీ ఆఫ్ 600 పే చేయాల్సి ఉంటుంది. సో మొత్తం ఈ వేకెన్సీస్కి లాస్ట్ తేదీ వచ్చి 23 జనవరి. ఇది మేము మండలం వైజ్ మీకు లిస్ట్ ఇస్తాము. ఏ మండలంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ పదవికి అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చో మేము మీకు లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ప్రజలందరూ ఎవరైతే అభ్యర్థులు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సినిమా స్టైల్లో మద్యం అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు గుంటూరు ఎక్సైజ్ పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ మినీ లారీ కొనుగోలు చేసి అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక అరలను తయారు చేశాడు. ముండ్రు మస్తాన్ రావు యాకూబ్తో కలిసి పుదుచ్చేరిలో మద్యం కొనుగోలు చేసి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. తనిఖీలో భాగంగా పోలీసులు గుర్తించి ముగ్గురిని అరెస్టు చేశారు. హైదరాబాద్ పాత బస్తీ మదన్నపేట ఉప్పర్గూడకి చెందిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడి ఒకరు మృతి చెందారు. ఎరుమల్లి నుండి పంపానది శబరి వెళ్తున్న గురుస్వామి రాంపాల్ యాదవ్, అభి యాదవ్, రామ్ యాదవ్, పెద్ది యాదవ్ల ఆధ్వర్యంలో వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు పంపానదికి 15 కిలోమీటర్ల దూరంలోని ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఘాట్ రోడ్డు మలుపులో అదుపు తప్పి బోల్తా పడ్డ బస్సు 3 చెట్లపై ఒరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 22 మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అయ్యప్ప స్వాములు అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రానికి ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా 0 ఫ్లోర్ లో ప్రారంభమైన నీటి లీకేజీని నియంత్రించే చర్యలు చేపట్టడం లేదని, డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ నీరు లీక్ అవుతున్నా ప్లాంట్ అధికారుల సమన్వయ లోపంతో పర్యవేక్షణ లేకుండా ఉందంటున్నారు. ఇకనైనా అప్రమత్తం అవ్వకపోతే భవిష్యత్తులో ప్లాంట్ కు భారీ నష్టం సంభవిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటీతో విచారణ చేపట్టాలని కోరుతున్నారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ముస్లిం స్వాతంత్ర సమరయోధుల ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిటికల్ సెక్రటరీ టిడి జనార్దన్, మాజీ మంత్రి రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ ఫరూక్ షుబ్లీ, సమతా సైనిక్ దళ్ నాయకులు, ఎంహెచ్పిఎస్ గౌరవ సలహాదారులు ముఫ్తీ ఫరూక్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలంలోని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన బద్వేల్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చెరుకూరి రవికుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సచివాలయంలోని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బద్వేల్ టీడీపీ యువ నాయకులు చెరుకూరి రవికుమార్ మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన బద్వేల్ నియోజకవర్గానికి అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరడం జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి ఆ వినతి పత్రాన్ని పరిశీలించి అన్ని వివరాలు అడిగి తెలుసుకొని పూర్తి స్థాయిలో బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నా మంత్రాలయం నియోజకవర్గంలో విద్యని ప్రతి పేద విద్యార్థికి, అలాగే సాగునీరు, త్రాగునీరు ప్రతి రైతుకు అందించడమే నా మొదటి లక్ష్యం. టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రరెడ్డి. మంత్రాలయం నియోజకవర్గం కౌతలం టౌన్ లోని ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కొరకు పీఎం శ్రీనిధి ఫండ్స్ ను స్కూల్ వాతావరణంలో విద్యార్థుల ల్యాబ్స్ మరియు క్రీడా స్థలం కొరకు మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ వలన ఫండ్స్ శాంక్షన్ చేసుకొచ్చిన మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి కౌతలం మండల నాయకులు ఉలిగయ్య ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ నా మంత్రాలయం నియోజకవర్గంలో ప్రతి పేద రైతు, ప్రతి పేద విద్యార్థి బాగుపడాలని లక్ష్యంతో ముందుకు పోతున్నానంటూ దానికి కావలసిన సహాయ సహకారాలు సీఎం చంద్రబాబు నాయుడు మరియు విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల అభివృద్ధి కొరకు బ్రహ్మాండంగా నిధులు మంజూరు చేస్తున్నారని, అలాగే ఈ స్కూల్లో ఈ శంకుస్థాపన చేయడం నాకు చాలా సంతోషకరమని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌతలం మండల నాయకులు ఉలిగయ్య, బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎల్ఎల్సి ప్రాజెక్టు చైర్మన్ టిప్పు సుల్తాన్, సురేష్ నాయుడు గారు, వెంకటపతిరాజు, అడివప్ప గౌడ్ గారు,
కురువ వీరేష్, సౌదరి బసవరాజు, నీలకంఠరెడ్డి, గిరి, ముఖన్న మరియు మండల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండలంలో భూమి పూజ కూడా మొట్టమొదట ఈరోజే నియోజకవర్గంలోనే ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. ఈ భూమి పూజకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి కానీ, జనసేన రామాంజనేయులు, మన అన్న విజయన్న గారికి, సురేష్ నాయుడు గారికి, టిప్పు సుల్తాన్ అన్న గారికి, సాయిబాబా అన్న గారికి, అడివపన్న గారికి, వెంకటపతిరాజు గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్పంచ్ గారికి, రాజు గారికి, ఎంపీడీఓ గారికి, స్కూల్ ఉపాధ్యాయులకి, విద్యార్థులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రెస్ వారికి, పోలీసు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన నియోజకవర్గంలో నేను ఎలక్షన్లో తిరిగి గుర్తించిన సమస్య ఏంటంటే, ఒకటి విద్య లేనందువల్ల చాలామంది బానిసలుగా అలవాటు పడిపోయినారు. ఆ బానిసత్వాన్ని తొలగించాలంటే మా విద్యార్థులు ఈరోజు చదువుకుంటే ఖచ్చితంగా పెద్దలను కూడా ఆ బానిసత్వాల నుంచి మారుస్తారని చెప్పి ఫస్ట్ మొన్న లోకేష్ బాబు సార్ కలిసినప్పుడు కూడా, సార్ మాకు కావాల్సింది ఒకటి, విద్యాపరంగా బాగా వెనుకబడి ఉంది, అదేవిధంగా ఇక్కడ టీచర్లు రావాలంటే కూడా చాలామంది రాలేకపోతున్నారు, దీనిపైన కూడా ప్రత్యేకంగా చర్య తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి టీచర్లు పంపాల్సిన బాధ్యత తమరిపై ఉందని చెప్పాను. రెండోది తాగునీటి సమస్య. తాగునీటి సమస్య కూడా మన నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉంది. దానికి కూడా తొందరలోనే శ్రీకారం చుట్టబోతున్న నియోజకవర్గానికి మొత్తం తాగునీటి సమస్య లేకుండా చేసే బాధ్యత కూడా మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నా. మన నియోజకవర్గంలో ఇక్కడ ఒకటి, మన పెద్ద గడపూరులో కూడా శాంక్షన్ అయిన బిల్డింగ్స్, ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రాలయం నియోజకవర్గంలో జరిపే బాధ్యత కూడా మా కూటమి ప్రభుత్వం ఉంది. దానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. పెండింగ్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా మొన్న లోకేష్ బాబు సార్ని కలిసినప్పుడు బాగా వివరించడం జరిగింది. అది కూడా తొందరలో, అది నా బాధ్యత కూడా, సాగునీరు విద్యాపరంగా నా బాధ్యత అని చెప్పి లోకేష్ బాబు గారు కూడా మాట తీసుకోవడం జరిగింది. పెద్ద ఆయన కలిసినప్పుడు సీఎం సార్ కలిసినప్పుడు కూడా కలిసినప్పుడంతా కూడా, సార్ నా నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు ఇవి ఇస్తే చాలు సార్, ఈ వలసలు ఆపుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇండస్ట్రీ హబ్ కూడా, అంటే ప్రతి నియోజకవర్గానికి ఇస్తానన్నాడు. ఒకవేళ మీ నియోజకవర్గంలో గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఎక్కువ ఉంటే దానికి కూడా ప్లాన్ చేస్తానని చెప్పినాడు. అంటే ఈ వలసలు ఆపడానికి ఇవన్నీ ప్రయత్నాలు. మన నియోజకవర్గంలో రాష్ట్రంలోనే వెనుకబడిన, చదువులో వెనుకబడ్డం, తాగునీరు అయితే సాగునీరు అయితే ఇవన్నీ నది పక్క నుండి కూడా మనం చేసుకోలేకపోయాం. కాబట్టి దీనిపైన సార్కి చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సార్ కూడా మన నియోజకవర్గానికి అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉన్నాడు. ఖచ్చితంగా ఈరోజు గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసింది. ఈరోజు 6 నెలల్లో మనం చేసిన అభివృద్ధిని దాంట్లో ఒక 10% కూడా చేయలేని పరిస్థితి మొన్న 5 సంవత్సరాల గవర్నమెంట్. కాబట్టి 5 సంవత్సరాల్లో లేని ఈ 6 నెలలలో మన కూటమి ప్రభుత్వం అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనందరూ కూడా అధికారులు, నాయకులు ఇద్దరు కూడా సమన్వయంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెట్టడానికి నా కృషి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కామారెడ్డి మండలం టేక్రియాల్ బైపాస్ వద్ద ప్రమాదవశాత్తు ఓ కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పాత ఎలక్ట్రానిక్ సామాన్లతో కంటైనర్ వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు టేక్రియాల్ బైపాస్ వద్దకు రాగానే కంటైనర్లో ఒక్కసారి మంటలు చెలరేగాయి.
దీంతో ఆ కంటైనర్లో ఉన్న ల్యాప్టాప్లు, టీవీలు, ఎల్ఈడీలు, ట్యాబ్లు మొదలైనవి ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి కామారెడ్డి అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పారు. ड्राइवर को बुलाओ, आओ मामा। మామూలుగా మాకు 5:18 అరౌండ్ ఆ టైంలో కంట్రోల్ ఫైర్ సర్వీస్ నుంచి ఒక కాల్ రావడం జరిగింది. నేషనల్ హైవే ఏరియా దగ్గర ఒక కంటైనర్ దగ్ధమవుతున్నట్టు కాల్ వచ్చింది. వెంటనే టర్న్అవుట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని వచ్చి చూస్తే దానిలో ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఉండడం జరిగింది. దాన్ని కంప్లీట్గా ఒక 2 ట్యాంక్స్ కొట్టి ఆర్పేయడం జరిగింది కంప్లీట్గా. దానిలో ఓన్లీ ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ ఉంది. అది ఒక స్మాల్ ఫైర్ కాల్గా ఒక 4 lakhs అయింది దానిలో. దాన్ని లోకల్ ఈ రోడ్ సేఫ్టీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఓకే, ప్రైమరీ యాక్సిడెంట్ ఏ విధంగా సంబంధించింది? యాక్సిడెంట్ అని అంటే అది అన్నోన్ రీజన్ అండి. అంటే వాళ్ళు ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఉన్నది కాబట్టి రీజన్ ఏం తెలియదు. మేము కూడా అదే నోట్ చేసుకున్నాము. ఇది వేస్టేజ్ అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, రోడ్ సేఫ్టీ వారికి, ఎన్హెచ్ఏ వాళ్ళకి. తర్వాత వెహికల్ కూడా సేఫ్గా ఉన్నది, వెహికల్కి ఏం డ్యామేజ్ కాలేదు. ఓన్లీ కంటైనర్కి మాత్రం బ్యాక్ సైడ్లో కొంచెం డ్యామేజ్ అయింది. మేము మా పని మేము చేసినాం. అంటే వెహికల్ రన్నింగ్లో పోయినా పార్కింగ్ చేసినప్పుడు రన్నింగ్లో అని చెప్పారు వాళ్ళు, కానీ వాళ్ళు ఇక్కడ ఆపించారు. మేము వచ్చేసరికి ఈ రోడ్డు పక్కన కొంచెం సైడ్ తీసుకొని ఆపించారు సార్. కంప్లీట్గా మంటలు ఆర్పడం జరిగింది. ఎటువైపు నుంచి వెళ్తుంది సార్? అది హైదరాబాద్ టు నాగపూర్ ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ క్యారీ చేసి వెళ్ళడం జరుగుతుంది. మాకు కంట్రోల్ నుంచి కాల్ వచ్చింది. మేము వెంటనే కర్ణాటక ఇక్కడ రావడం జరిగింది సార్. కంప్లీట్గా మంటలు ఆర్పడం జరిగింది. వాళ్ళకి అండవర్ చేసింది సార్. और कामारेड्डी से पहले 5 बजे ब्लास्ट हो गया सेल। 5 बजे यहाँ पे 5 बजे पहुँचा, गाड़ी में आग लग गया, ब्लास्ट हो गया। मैंने फायर ब्रिगेड को फ़ोन किया, पुलिस को फ़ोन किया, दोनों आ गई, पूरी हेल्प हुई थी। उसमें क्या क्या सामान है जी? इसमें सामान है लैपटॉप वगैरह, डैमेज माल था पूरा, सेल वगैरह डैमेज माल था पूरा डैमेज। जब आग जल गए ना, वो कैसा हुआ? गाड़ी का कुछ प्रॉब्लम है, क्या है? वो गाड़ी का कैंटीन पूरा ख़त्म हो गया, गाड़ी का कैंटीन पूरा ख़त्म हो गया गाड़ी का। फायर ब्रिगेड को फ़ोन किया, आ गया, पूरी हेल्प हुई थी हमारी। अच्छा, जब जितना आदमी था गाड़ी पे आप लोग? मैं अकेला था। उसमें क्या क्या सामान है जो पूरा? इसमें सेल वगैरह ऐसे ही था, कुछ डैमेज माल था पूरा। दिल्ली जा रहा था हैदराबाद से, नाइट में 1 बजे चला था हैदराबाद से, 5 बजे ब्लास्ट हो गया, पूरा कैंटीन जल गया गाड़ी का। రవాణాకు సిద్ధంగా అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయిని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ పోలీసులు టాస్క్ ఫోర్స్ తో కలిసి పట్టుకున్నారు. జైనూర్ మండలంలోని పూచంలోది గ్రామంలోని షేక్ కయ్యూం ఇంట్లో గంజాయి నిల్వ ఉందన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించారు. ఈ క్రమంలో 1 కేజీ 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని షేక్ కయ్యూం అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ సాగర్ తెలిపారు. ఎవరైనా అక్రమంగా గంజాయి పంట పండించినా, విక్రయించినా, కొనుగోలు చేసినా, సేవించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.